హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఛానల్లో తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడాలు అండి. దానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, సోడా పొడి అండి కొద్దిగా. ఫస్ట్గా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి. బాగా కడుక్కొని ఆనియన్స్ ఆ తర్వాత కట్ చేయాలండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ చల్లని వాతావరణానికి వేడి వేడి పకోడీలు తింటా ఉంటే భలే టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి పకోడీలు మీరు కానీ ఇంట్లో. అందరూ ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు. ఒక్కొక్కటిగా తీసుకొని కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత కరివేపాకు కట్ చేసుకోవాలండి సన్నగా. కరివేపాకు కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ తీసుకొని దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేయాలండి. వేసుకున్న తర్వాత సాల్ట్, కొద్దిగా ఒక చిటికెడు సోడా పొడి వేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి కొద్దిగా వేసుకోండి, ఒకేసారి వేయకండి. కొద్దిగా వేసి మిక్స్ చేయండి. శనగపిండి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, సోడా పొడి వేసి మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేయండి. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలండి. అది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి దాంట్లో కడాయిలోకి ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ పకోడీలు వేయండి. దాంట్లో మీడియం సైజుగా వేసుకోండి. అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాకుండా మీడియం సైజు వేయండి. ఎందుకంటే లోపల బయట అంతా బాగా ఫ్రై అవుతుందండి. మీడియం సైజు వేస్తే, అంత పెద్దగా వేస్తే లోపల ఫ్రై కావండి, పచ్చిగా ఉంటాయి. కొద్దిగా మీడియం సైజువి వేస్తే లోపల బయట పైన బాగా ఫ్రై అవుతాయండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పకోడీలు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, వేడి వేడి పకోడీలు రెడీ. ఆనియన్ పకోడీలు.